ఆ డబ్బులు డూప్లికేట్ కీస్తో తీసి నేనే ఆ సూట్ కేసుని మీ ఇంట్లో పెట్టాను. కావాలనే నిన్ను పోలీసులు అరెస్ట్ చేసేలా చేశాను. నన్ను క్షమించు వెంకీ, క్షమించు. రాజు అయిందా? హెచ్డి క్వాలిటీలో రికార్డ్ చేశాను భయ్యా. ఆ మాత్రం క్వాలిటీ లేకపోతే పోలీసులకు వీడు చెప్పింది అర్థం కాదు. రేయ్, ఇది డమ్మీరా డమ్మీ. డియర్ కామ్రేడ్స్, ఇప్పుడు మీ నాయకుడే దొంగ అని తేలింది కాబట్టి వీడిని ఏం చేద్దాం? అదిరా గడ్డం నీ పరిస్థితి. నీకు దండం పెడతాను. నాకు ఫ్యామిలీ ఉంది. నా భార్య పిల్లలు అన్యాయం అయిపోతారు. ప్లీజ్ వెంకీ, ఈ ఒక్కసారికి కనికరించు. ఎరా, ఫ్యామిలీ అంటే నీకు మాత్రమేనా? నాకు లేదా? నీ వల్ల నాకేదైనా అయ్యుంటే నా ఫ్యామిలీ పరిస్థితి ఏమై ఉండేదిరా? ఆ పాపం నీ ఫ్యామిలీకి చుట్టుకునేది కదరా. దేవుడు అన్నిసార్లు ఛాన్స్ ఇవ్వడు. ఇదే దేవుడిచ్చిన చివరి అవకాశం అని మంచిగా బతకడానికి ట్రై చేయి. బాగుపడతావు. మ్యాగీ, ఏంటి మ్యాగీ మేడం ఇప్పుడేమంటారు మరి? నేను ఏ తప్పు చేయలేదని ఇప్పటికైనా ఒప్పుకుని మీరు నా మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంటారా? లేకపోతే నేనే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీడితో పాటు ఈ ఎవిడెన్స్ని అప్పగించమంటారా? అమ్మో, వీడిని అప్పచెప్తే అమ్మతో పాటు మేము కూడా దొరికిపోతాం. ఈ లీడర్తో ఇదంతా చేసింది మీరే అని నాకు తెలుసు. ఇప్పుడు పోలీసులు కేసు అంటే పాపం వీడి కుటుంబం అన్యాయం అయిపోతుంది. ఈ ఒక్క రీజన్తో మీరంతా బతికిపోతున్నారు. లేదంటే ఈ వెంకీ అంటే ఏంటో ఈ పాటికి మీ తల్లి కూతుళ్ళిద్దరికీ కంబైన్డ్గా అర్థమై ఉండేది. ఏంటి మేడం గారు, చెప్పండి. ఏం అక్కర్లేదు, నేను మమ్మీతో మాట్లాడతాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నా ఇక్కడ నేను ఎవరిని? మ్యాగీ మేడం అడిగేది మిమ్మల్నే. ఇప్పుడు ఇక్కడ నేనెవరిని? జనరల్ మేనేజర్. వన్స్ అగైన్ ప్లీజ్, కొంచెం పెద్దగా. జనరల్ మేనేజర్. నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి అది కూడా ఎంక్వైరీ చేద్దాం. బావగారు, నాకు యాడనో తేడా కొడతా ఉండాది. మన వినయ్ ప్రేమించినది ఆ వెంకిగడి చెల్లెలనైతే కాదు కదా. ఆ అవకాశం లేదు అఖిలమ్మా. అయినా ఆ అమ్మాయి సంగతి యాక్సిడెంట్ చేసి ముగించాంగా. మరి ఆ అమ్మాయి ఒకటే ఎలా అవుతుంది చెప్పు? మీరు చెప్పేది కూడా కరెక్టేలే బావగారు. అఖిలమ్మా, నువ్వు ఇలా లేనిపోని వాటి మీద ఫోకస్ పెడితే మనం చేయాల్సింది దారి తప్పే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఫోకస్ పెట్టాల్సింది ఆ వెంకీగాడి చెల్లెలి మీద. దానికి ఎవరో లవర్ ఉన్నాడని మనకు అర్థమైంది కాబట్టి ఆ అమ్మాయి ఎవరితోనో బరి తెగించి తిరుగుతుందని జనాల్లో ప్రచారం జరగాలి. వాళ్ళింటి పరుగుని బజార్లోకి లాగాలి. దాంతో ఆ వెంకీగాడు తలెక్కడ పెట్టుకోవాలో తెలియక ఊరొదిలి పారిపోవాలి. వాడు ఊరొదిలి పారిపోవాలంటే అవమానం చిన్న ఎత్తున కాదు బావగారు, ప్రాణం తీసేసినంత నొప్పిగా ఉండాలా. రే భద్రం అన్నా, నువ్వు చెప్పిన అమ్మాయి ఖచ్చితంగా ఇదే దారిలో వస్తుందా? పక్కాగా వస్తుంది. నేను చెప్పింది గుర్తుందిగా. దాని కార్ని అడ్డగించి
ఆ మ్యాగీని కిడ్నాప్ చెయ్యాలి. నన్ను అవమానించిన దానికి ఆ అఖిలండేశ్వరికి నేనంటే ఏంటో చూపించాలి. రేయ్ ఆకారే వెళ్ళండ్రా. అలాగనా? హేయ్ ఆగో. హేయ్ నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. దిగు. హేయ్ దిగవే, దిగో. వదలండ్రా. దిగవే. భద్రం. దిగమంటున్నానా? ఎవరు మీరు? దిగు, దిగు, రా. రే, బయటికి రా. ఎవర్రా? రా, రా, వదలండ్రా. రా. భద్రం. నాకేం తెలీదు బాబాయ్, నాకేం తెలీదు, నాకేం తెలీదు. రే, వదలండి. భద్రం. రా, పద. భద్రం. రే, వదలండి. అమ్మో మ్యాగీ, మ్యాగీ. అన్న 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 తెలియక కుట్టానన్నా, తెలియక కుట్టాను. అయ్యో అయ్యో, నా మ్యాగీని పట్టుకోవద్దన్నా, నా మ్యాగీ అన్నా, నేనేదో పొరపాటున కుద్దా. నువ్వు అమ్మా. అబ్బో.